ఆసియాలు పెద్దవైనప్పుడు ఆటంకాలు తప్పవు అనే సిద్ధాంతాన్ని నమ్మి తెలంగాణ రాజకీయ చదరంగంపై తనదైన ఎత్తులతో ప్రత్యర్థులపై పులిలా విరుచుకుపడుతూ ప్రభుత్వాల పనితీరు మీద విమర్శల వీలును ఎక్కుపెడుతూ తన మాటల తూటాలతో రాజకీయాల్లో మంటలు రేపుతూ తనదైన శైలిలో తనకున్న అవకాశాలని అందిపుచ్చుకుంటూ అమాంతం ఎదిగిన ఓ రాజకీయ నాయకుడతను అధికారంలో ఉన్న పార్టీల ఆహ్వానాన్ని కాదని ప్రతిపక్ష పార్టీల పంచన చేరి ఏకంగా ప్రభుత్వానికి ఎదురెళ్తున్న నాయకుడతను. శత్రువు గట్టివాడైనప్పుడు ఆ శత్రువును ఓడించగలిగే నాయకుడు గొప్పవాడవుతాడు. అలా ఏకంగా ముఖ్యమంత్రికే తన మాటలతో ముచ్చెమట్లు పట్టిస్తూ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతున్న మరో మహానాయకుడతను. తన రాజకీయ రహదారికి అడ్డంగా ప్రభుత్వాలు కడుతున్న గోడల్ని బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్న నేటితరం నేత అతను. తన అభిమానులు ముద్దుగా టైగర్ అని పిలుచుకునే రేవంత్ రెడ్డి అతను. అవును, ఇదంతా రాజకీయ రణరంగంలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి గారి గురించే. అసలు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? కేసీఆర్తో కలిసి నడిచిన ఆయన నేడు కేసీఆర్ని ఎందుకు ఢీకొడుతున్నాడు? ఆయన రాజకీయాల్లో సాధించిన విజయాలేంటి? రాజకీయ నాయకుడిగా ఆయనకున్న అవకాశాలేంటి? రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిది? అధికార పార్టీ ఎత్తుల్ని ఎలా ఎదుర్కొంటున్నాడు? ప్రస్తుతం తెలంగాణలో ఆయన భవిష్యత్తు ఎలా ఉంది? ఇలాంటి ఎన్నో విషయాలను మీకు తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారి గురించిన పూర్తి సమాచారాన్ని కేవలం ఈ ఒక్క వీడియో ద్వారానే మీరు పొందవచ్చు. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గాను ఇంట్రెస్టింగ్ గాను ఉంటుంది, సో మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న జన్మించారు. అంటే ప్రస్తుతం వీరి వయసు 53 ఏళ్లు. ఆయన తండ్రి నరసింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ. రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. రేవంత్ రెడ్డి గారికి 6 అన్నతమ్ములు, ఒక చెల్లి ఉన్నారు. అనగా తన తల్లిదండ్రుల మొత్తం 8 మంది సంతానంలో రేవంత్ రెడ్డి ఒకరు. రేవంత్ రెడ్డి 10వ తరగతి వరకు కొండారెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ చదువు అంతా ఒక ప్రైవేట్ కాలేజీలో సాగింది. ఆ పైన డిగ్రీ చదవడం కోసం హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో ఫైన్ ఆర్ట్స్లో BA కంప్లీట్ చేశారు. అయితే డిగ్రీ చదువుతున్న రోజుల్లో స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే ABVP అనే విద్యార్థి సంఘంతో కలిసి పనిచేసేవాడు. ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్ సమస్యలను తీర్చడానికి అప్పటి ప్రభుత్వంపై పోరాటాలు చేసి వారి సమస్యలను తీరుస్తూ స్టూడెంట్ లీడర్గా ఎదిగాడు. అలా చదువుకునే రోజుల్లోనే తోటి విద్యార్థుల సమస్యలు తీరుస్తూ నాయకత్వ లక్షణాలని, పోరాటాలని, ఉద్యమాలని అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి 1990లో కాలేజీ చదువు పూర్తయిన తర్వాత పెయింటర్గా తన కెరీర్ స్టార్ట్ చేశారు. అలా పెయింటింగ్ జాబ్ చేస్తుండగానే కొన్నాళ్ల తర్వాత ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు. అలా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ మంచి లాభాలతో నడిచింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తన అన్నతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి పట్టిందల్లా బంగారం అయినట్టు అన్ని వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చాయి. అలా రేవంత్ రెడ్డి ఆర్థికంగా మంచి పొజిషన్కి వచ్చారు. ఇక ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత అనాథలకు పెళ్లిళ్లు చేయడం, అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలని తన స్నేహితులతో కలిసి ఆయన చేస్తుండేవాడు. ఇక ఈ దశలోనే కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురైన గీతారెడ్డిని రేవంత్ రెడ్డి ప్రేమించి 1992 మేలో పెళ్లి చేసుకున్నారు. 2001 వరకు వ్యాపారాల మీద మాత్రమే దృష్టి పెట్టాడు. చిన్ననాటి నుండి రేవంత్ రెడ్డిలో లీడర్ లక్షణాలు, పోరాడే భావాలు ఉండటం వల్ల ఇక తాను కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అనుకున్నాడు. కరెక్ట్గా అదే టైంలో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. దాంతో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. దాంతో రేవంత్ రెడ్డి డైలమాలో ఉన్నాడు. ఎందుకంటే తన భావాలకు అనుగుణంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలా, లేదంటే మరోపక్క తన మామ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరాలా, అలా కాకుండా తనకెంతో అభిమానం ఉన్న తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టాలా అనే ఈ 3 ఆలోచనలతో ఎట్టకేలకు రేవంత్ రెడ్డి 2001 నుండి 2002 ఆ టైంలో టీఆర్ఎస్లో చేరాడు. దాంతో ఎంతో చురుగ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టారు. అలా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లో చేరాక కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించి కేసీఆర్ మీద నమ్మకంతో ఆయన వెంట నడిచారు. అయితే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కూటమిగా ఏర్పడటం వల్ల కల్వకుర్తి అసెంబ్లీ సీట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణారెడ్డికి ఇచ్చారు కేసీఆర్. అయినా సరే రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అనుకుని కామ్గా ఉండిపోయారు. ఈసారి కాకపోయినా మరోసారి ఖచ్చితంగా అవకాశం వస్తుందనే ఆశతో 2006 వరకు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లోనే ఉన్నారు. ఆ తర్వాత 2006లో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి టికెట్ ఆశించారు. కానీ ఆ టికెట్ కూడా రేవంత్ రెడ్డికి దక్కకపోయేసరికి కేసీఆర్పై కోపం, బాధతో టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి జీవితంలో మరోసారి టీఆర్ఎస్ వైపు వెళ్లకూడదని రేవంత్ రెడ్డి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. 6 సంవత్సరాలు కష్టపడి పార్టీ కోసం పనిచేసినా కనీసం జెడ్పీటీసీ టికెట్ కూడా దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా
ఒక్కడినే పోటీ చేయాలని నిర్ణయించుకుని మిర్జల మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి జెడ్పీటీసీగా మొట్టమొదటిసారిగా విజయాన్ని సాధించారు. ఈ విజయం ఆయన రాజకీయ జీవితానికి మొదటి మెట్టని చెప్పొచ్చు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి 2007లో జరిగిన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించి ఎమ్మెల్సీగా విజయం సాధించాడు. ఒక స్వతంత్ర అభ్యర్థి అధికార పార్టీని ఓడించి సాధించిన ఈ విజయం తెలంగాణ వ్యాప్తంగా అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అలా మొట్టమొదటిసారిగా రేవంత్ పేరు తెలంగాణ అంతటా తెలిసింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. దాంతో రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు తెలుగుదేశం, ఇంకొక వైపు కాంగ్రెస్ అన్ని పార్టీలు బలంగా ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలోనే తనకెంతో అభిమానం ఉన్న టీడీపీ వైపు మొగ్గు చూపారు రేవంత్ రెడ్డి. అలా టీడీపీ పార్టీలో చేరారు. అయితే తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేసేవాడు. యువకుడు మొదటిసారి ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి అయినా కూడా శాసన మండలిలో ప్రత్యర్థులపై తన గొంతును బలంగా వినిపించాడు రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి శాసన మండలిలో ఎమ్మెల్సీగా చురుకైన పాత్ర పోషిస్తూ ఉండడం, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న విధానం, తన మాట తీరుతో ప్రభుత్వంపై తాను చేస్తున్న విమర్శలన్నీ తెలుగుదేశం పార్టీలో చాలా మందిని ఆకర్షించాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మెప్పించాయి. అలా తన మాట తీరు, ప్రవర్తనతో చంద్రబాబు నాయుడు గారికి కూడా దగ్గరయ్యాడు రేవంత్ రెడ్డి. దాంతో భవిష్యత్తులో పెద్ద లీడర్ అవుతాడని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు భావించారు. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా రేవంత్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ని రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇక అనుకున్నట్టుగానే 2009 ఎన్నికల్లో 7,000 ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. కానీ తెలుగుదేశం మాత్రం 2009 ఎన్నికల్లో విజయాన్ని సాధించలేదు. దాంతో రేవంత్ రెడ్డి కేవలం ప్రతిపక్షానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయినా సరే అవేం పట్టించుకోకుండా అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ధీటుగా తన వాణి వినిపించేవాడు. ఇక 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయ పరిస్థితులు మొత్తం మారిపోయాయి. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కాస్త సందిగ్ధంలో పడింది. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్ర ప్రాంత ప్రజలు వ్యతిరేకం. దాంతో తెలంగాణ ఉద్యమాన్ని సమర్థిస్తే ఆంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా బలంగానే ఉంది. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించలేని పరిస్థితి. అలా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తే తెలంగాణ ప్రాంతంలో నష్టం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ భావించింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కాస్త తటస్థంగానే వ్యవహరించింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పూర్తిగా తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా అవకాశం వచ్చిన ప్రతిసారి అసెంబ్లీలో ప్రజల్లో తన వాదనలు వినిపిస్తూనే ఉన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు అని ఒక లేఖ విడుదల చేసేలా ప్రయత్నించి విజయం సాధించాడు రేవంత్ రెడ్డి. ఒకానొక సమయంలో తెలంగాణకు అనుకూలంగా రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డాడు. కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు నచ్చచెప్పడంతో ఆగిపోవాల్సి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నుంచి బలంగా తన గొంతు వినిపిస్తూనే ఉన్నాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి అధికార పార్టీని నిలదీస్తూనే వచ్చాడు. చాలాసార్లు తెలంగాణ గురించి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాడు. ఎన్నోసార్లు అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా జరిగిన గందరగోళాల కారణంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయ్యాడు. 2012లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా స్పీకర్ పోడియం మీదకు వెళ్లి స్పీకర్ కుర్చీని లాగి కింద పడేశాడు. దాంతో అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. దాంతో అసెంబ్లీ నుంచి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించింది రేవంత్ ఒక్కడే అని చెప్పవచ్చు. ఆ తర్వాత 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో ఉన్న కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రెండోసారి నిలబడి విజయం సాధించాడు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 15 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. దాంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అదే 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 63 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. అలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తన పార్టీలో చేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేని పరిస్థితికి వచ్చారు. దాంతో 2015 కల్లా టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 12 మందిని టీఆర్ఎస్ పార్టీ లాగేసుకుంది. అంతేకాకుండా ఆ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని తీర్మానం చేయించి అసెంబ్లీలో స్పీకర్కి లేఖ కూడా ఇచ్చారు. దాంతో మెజారిటీ ఎమ్మెల్యేల కోరిక మేరకు టీడీపీ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు అప్పటి స్పీకర్ కూడా ప్రకటించారు.
అయితే అప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తన సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలకు చాలా కృంగిపోయాడు. టీఆర్ఎస్ పార్టీ తన పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొంటుంది అనే నిజాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సమయంలో ప్రజల సానుభూతి లభించింది, కానీ టీఆర్ఎస్ పార్టీని మాత్రం ఏం చేయలేకపోయాననే భావనతో రేవంత్ రెడ్డి ఉండేవాడు. సరిగ్గా అదే సమయంలో 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికల్లో తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కొని టీఆర్ఎస్లో కలుపుకున్న కేసీఆర్ను దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టి అతన్ని గెలిపించుకునేందుకు నామినేటెడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్సన్కు డబ్బులు ఇవ్వాలని చూశాడు. అయితే అప్పటికే స్టీఫెన్సన్ ఆ విషయాన్ని కేసీఆర్కి చెప్పడంతో అధికార పార్టీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనంగా మారింది. దాంతో ఈ ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డికి పెద్ద ఎదురుదెబ్బలాగా తగిలింది. ఆ సమయంలో 14 రోజుల పాటు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దాంతో రేవంత్ రెడ్డిని విమర్శించడానికి ప్రత్యర్థులకు కారణం దొరికినట్లయింది. తాను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ సభ్యుల్ని అన్యాయంగా అక్రమంగా టీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నాడు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించే ఉద్దేశంతోనే స్టీఫెన్సన్కు డబ్బులిచ్చి మరీ ఓడించాలని భావించాడు రేవంత్ రెడ్డి. అదే ఒకవేళ కేసీఆర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోకుండా ఉండి ఉంటే ఆనాడు టీడీపీకి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల ఆధారంగా తమ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచేవాడు. అయితే రేవంత్ రెడ్డి ఆ రోజు చేసిన తప్పే అయినప్పటికీ చాలామంది రేవంత్ రెడ్డిని సమర్థించారు, ఆయన కండగా నిల్చున్నారు. అదే టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చుకోకుండా ఉండి ఉంటే రేవంత్ రెడ్డి ఇలా చేసేవాడు కాదని చాలామంది నమ్మారు. అయితే ఇదంతా గమనించిన చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరువు నిలబెట్టేందుకోసమే రేవంత్ రెడ్డి అలా చేశాడని భావించి కష్టకాలంలో పూర్తిగా మద్దతిచ్చారు. సరిగ్గా అదే సమయంలో రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా దగ్గరుండి ఘనంగా జరిపించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని ఎంతలా నమ్మేవాడు అని. ఆ ఓటుకు నోటు కేసులో 14 రోజుల పాటు చెర్లపల్లి సెంట్రల్ జైలులో ఉండి విడుదలైన సందర్భంగా భారీ స్థాయిలో అభిమానులు, ప్రజలు ఆయనకు మద్దతుగా జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదలైన వెంటనే ఏమాత్రం భయపడకుండా కేసీఆర్ తనను కుట్ర పన్ని జైలుకు పంపించాడని ధైర్యంగా ఆరోపించాడు. అయితే ఓటుకు నోటు వ్యవహారం తర్వాత టీడీపీలో కేవలం రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రమే మిగిలారు. తర్వాత కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా తన పార్టీలో చేర్చుకున్నాడు. ఎర్రబెల్లి దయాకర్ రావు అప్పట్లో తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం ఫ్లోర్ లీడర్గా కూడా ఉండేవాడు. రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా, నమ్మకంగా ఉండేవాడు. కానీ రేవంత్ రెడ్డికి కనీసం సమాచారం కూడా లేకుండా టీఆర్ఎస్లో చేరడం జరిగింది. అయితే గతంలో టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కి లేఖ రాసిన ఎర్రబెల్లి దయాకర్ రావు తర్వాత స్వయంగా వెళ్లి అతను కూడా టీఆర్ఎస్లో చేరడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అలా తెలంగాణ టీడీపీలో చివరికి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే మిగిలారు. ఆ తర్వాత సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరడం జరిగింది. అలా కేసీఆర్ పూర్తిగా తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్లో కలిపేసుకున్నాడు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళకి అప్పటి ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా దక్కాయి. కానీ రేవంత్ రెడ్డి ఒక్కడే తెలుగుదేశం పార్టీలో చివరికి ఒంటరిగా మిగిలాడు. అలా 2014లో తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలతో ఉన్న తెలుగుదేశం పార్టీకి 2016 కల్లా కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే మిగిలాడు. అలా తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా తన నాయకుల్ని కోల్పోయి పూర్తిగా బలహీనపడింది. దాంతో రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారతాడు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో రేవంత్ రెడ్డికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా పిలుపు వచ్చింది. అలా బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీల గురించి బాగా ఆలోచించి రాష్ట్రంలో కాంగ్రెస్కు మాత్రమే మంచి భవిష్యత్తు ఉందని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు ఆంధ్రప్రదేశ్ వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తన నిర్ణయాన్ని తెలిపి రాజీనామా లేఖను స్వయంగా సమర్పించి టీడీపీ నుంచి గౌరవప్రదంగా బయటకొచ్చాడు. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు అంటే అర్థం చేసుకోవచ్చు రేవంత్ రాజకీయ భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకున్నారని. అలా రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్ 31న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కాంగ్రెస్ పార్టీ రేవంత్కి కట్టబెట్టింది. అంతేకాకుండా రేవంత్కి ఉన్న అభిమానం, ఆయనకున్న ఫాలోయింగ్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడతాయని కాంగ్రెస్ పార్టీ భావించింది. దాంతో రేవంత్కు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు లభించింది. అలా కాంగ్రెస్ పార్టీ అండతో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడడం మొదలుపెట్టాడు. అలా అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీకి మళ్లీ తలనొప్పిగా మారాడు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడ అభిమానులు భారీగా వచ్చేవారు. ఆయన ప్రసంగాలకు, మాటలకు చాలామంది అభిమానులయ్యారు.
ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించిన వాస్తవాలు తెలుసుకొని లెక్కలతో సహా వివరిస్తూ ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడడం ఆయన ప్రత్యేకత. అలా ఆయన మాట తీరు ప్రజల్ని బాగా ఆకర్షిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని మాత్రం కలవరపెట్టేది. రేవంత్ విమర్శలకు సమాధానంగా ఓటుకు నోటు కేసును మాత్రమే అధికార పార్టీ వాడుకునేది తప్ప ఆయన విమర్శలకు సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోయింది. అలా రేవంత్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ గమనించిన కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించింది. అలా రేవంత్ రెడ్డి తన గెలుపు మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపును కూడా తన భుజాన వేసుకున్నాడు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ లభించింది. అప్పటికే కొడంగల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండడం, రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకుడిగా ముద్రపడడం, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు లభిస్తే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉండటం, ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శిస్తుండడం, ఇవన్నీ గమనిస్తూ వస్తున్న అప్పటి ప్రభుత్వం రేవంత్పై బలంగా కక్ష కట్టినట్లుగా వ్యవహరించింది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డిని ఓడించాలని అన్ని విధాలా ప్రయత్నించింది. అదే సమయంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు ఉండడంతో కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తిగా తన అనుచరులకు తమ్ముళ్లకు వదిలేసి గెలుపుపై ధీమాతో రాష్ట్రంలో తిరగడం మొదలుపెట్టాడు. అదే అదునుగా భావించిన అధికార పార్టీ పూర్తిగా అధికారుల్ని, పోలీసుల్ని ఉపయోగించింది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అనుచరుల్ని అధికార పార్టీలో చేర్చుకుంది. స్వయంగా కేసీఆర్ అల్లుడు రాష్ట్ర మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి రేవంత్ రెడ్డిని ఓడించేందుకు పనిచేశాడు. ఆయనతో పాటు మరో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొడంగల్ నియోజకవర్గంలో పనిచేశాడు. స్వయంగా కేసీఆర్ కూడా కొడంగల్లో భారీ బహిరంగ సభ పెట్టి కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు పనిచేశాడు. 2018 ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్లో బహిరంగ సభ పెట్టేందుకు వస్తుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కొడంగల్కి వస్తే ఖచ్చితంగా తన అనుచరులతో అడ్డుకుంటానని హెచ్చరించాడు. ఆ హెచ్చరికలకు భయపడ్డ ప్రభుత్వం అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోలీసులను పంపి బెడ్రూమ్ తలుపులు పగలగొట్టి మరీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించింది. అలా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత గానీ కేసీఆర్ కొడంగల్లో సభ పెట్టుకోగలిగారు. అంతేకాక రేవంత్ రెడ్డిని ఓడించాలని పనిచేసిన ఆనాటి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి స్వయంగా తన నియోజకవర్గం తాండూరులో ఓడిపోవడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి ఓటమి కోసం అప్పటి మంత్రులు, ప్రభుత్వం ఎంతలా కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అలా పూర్తిగా కొడంగల్పై దృష్టి పెట్టిన అధికార పార్టీ కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఎట్టకేలకు ఓడించగలిగింది. అయితే రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఇదే మొదటి ఓటమి. అయితే 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 19 సీట్లు మాత్రం వచ్చాయి. తిరిగి టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో హేమహేమీలో అయిన జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే కరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సంబాని చంద్రశేఖర్ లాంటి తలపండిన కాంగ్రెస్ నాయకులు కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. కానీ మళ్ళీ కేవలం 5 నెలల్లోనే అంటే 2019 ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు రావడంతో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి కల్పించింది. అప్పటికే 5 నెలల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి అధికార పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడించగలిగింది. అలాంటప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న మొత్తం 7 నియోజకవర్గాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలనే టీఆర్ఎస్ పార్టీ 5 నెలల క్రితమే గెలిచింది. అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం గెలవడం వేరే పార్టీలకు దాదాపు అసాధ్యం. దాంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీకి నిలబడ్డాడు. ఇలా నిలబడడం సాహసం అనే చెప్పాలి. కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రేవంత్ రెడ్డిని మళ్లీ ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై గెలిచి కొడంగల్లో తను ఓడించిన అధికార పార్టీపై ప్రతీకారం తీర్చుకున్నాడు. దాంతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో 3వ అడుగు పెట్టనివ్వకపోతే మొదటిసారి పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి తన రాజకీయ జీవితంలో గొప్ప విజయం సాధించాడు రేవంత్ రెడ్డి. ఇక 2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో గెలిచి ఉంటే కేవలం కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయ్యేవాడు. కానీ కొడంగల్లో ఓడిపోవడం, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం రావడం, మల్కాజ్గిరి ఎంపీగా గెలవడంతో రేవంత్ రెడ్డి పేరు ఢిల్లీ స్థాయిలో తెలిసింది. ఎంపీగా కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరయ్యే అవకాశం లభించింది. సరిగ్గా అదే సమయంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయినందుకు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కేవలం 3 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచినందుకు, 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు, ఈ 3 కారణాల వల్ల 2015 నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ వస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 2021 జూన్లో ఆ పదవికి రాజీనామా చేశాడు. అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో
టీపీసీసీ పదవిని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అయితే టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి అంత ఈజీగా రాలేదు. కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉంటున్న చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఆ పదవి కోసం పోటీ పడ్డారు. అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి బడా నేతలు ఆ పదవి కోసం పోటీ పడ్డారు. వీరందరూ కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉంటున్న నేతలు. వీరికి కూడా ప్రజల్లో మంచి ఆదరణే ఉంది. కానీ రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఉన్న అభిమానం, ఆయన మాట తీరు, రాజకీయాల్లో దూకుడుగా ఉండే వ్యక్తిత్వం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు అన్నీ గమనించిన కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అలా 2021 జూన్లో కేవలం కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు. అంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు పూర్తిగా రేవంత్ రెడ్డికి దక్కాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ వస్తుంది. అలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా రేవంత్ రెడ్డి తన దూకుడిని ఇంకా పెంచాడు. ప్రభుత్వంపై విమర్శలతో ప్రజల్లో ఆదరణ మరింత ఎక్కువైంది. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయన అభిమానులు సీఎం అంటూ అరుస్తూ ఉండేవారు. రేవంత్ రెడ్డి దూకుడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వం చేసే పనుల్లో ఉన్న లోపాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించడం రేవంత్ రెడ్డి బలం. అయితే 2020 మార్చిలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కుమారుడైన మంత్రి కేటీఆర్ అక్రమంగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని, 111 జీవో పరిధిలో ఉన్న ఆ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు చేయడానికి అనుమతులు లేవు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కొడుకు ఫామ్ హౌస్ ఎలా కట్టుకుంటాడని ప్రశ్నించాడు. ప్రశ్నించడమే కాకుండా జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లి డ్రోన్ కెమెరా ఉపయోగించి ఫామ్ హౌస్ లోపల ఎలా ఉంటుందో అందరికీ చూపించే ప్రయత్నం చేశాడు. దాంతో ప్రజలకు కేటీఆర్ ఏ విధంగా నిషేధిత ప్రాంతాల్లో భూములు కొల్లగొడుతూ ఫామ్ హౌస్లు నిర్మించుకుంటున్నాడో వివరించే ప్రయత్నం చేశాడు. అప్పట్లో ఈ వార్త చాలా పెద్ద సంచలనం అయ్యింది. ప్రజలు కూడా కేటీఆర్ అవినీతిని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారాన్ని సహించని ప్రభుత్వం రేవంత్ రెడ్డి తన ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరా ఎగరవేసి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించాడంటూ రేవంత్ రెడ్డి మీద ఎదురుకేసు పెట్టింది. గతంలో తెలంగాణలో డ్రగ్స్ కుంభకోణం బయటపడినప్పుడు అధికార పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రభుత్వంపై ఆధారాలతో సహా ఆరోపణలు చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాడు. 2022లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం పంప్ హౌస్ వరదలకు గురై పూర్తిగా మునిగిపోయింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డిని అన్నారం పంప్ హౌస్ విజిట్ చేయడానికి కూడా ప్రభుత్వం అనుమతించలేదు. ఇక అలాగే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కాలేజీల పేరుతో చుట్టుపక్కల భూములు కబ్జా చేశాడని ఆధారాలతో సహా బయటపెట్టాడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లోపాలను, దానివల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించాడు. ధరణి అనేది పెద్ద కుంభకోణం అని, గతంలో కోల్పోయిన తమ భూములు తిరిగి దక్కించుకోవడానికి కేసీఆర్ ఇలా చేస్తున్నాడని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాడు. కోకపేట భూముల కుంభకోణాన్ని బయటపెట్టాడు. 1000 కోట్ల రూపాయల బోధన్ ల్యాండ్ స్కామ్ను బయటపెట్టాడు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును 7,380 కోట్లకు ఒక ప్రైవేట్ సంస్థకు 30 సంవత్సరాల పాటు లీజుకిచ్చింది. అయితే ఈ 30 సంవత్సరాల పాటు ప్రభుత్వమే ఔటర్ రింగ్ రోడ్డును మెయింటైన్ చేస్తే దాదాపు 30,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అలాంటప్పుడు 7,300 కోట్లకు ప్రైవేట్ సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఏముందని గట్టిగా ప్రశ్నించాడు. అలా రాష్ట్రంలో సమస్యల్ని, కుంభకోణాలను ప్రశ్నిస్తూనే పార్లమెంట్లో కూడా గట్టిగానే తన గొంతు వినిపిస్తున్నాడు. కేంద్రం వరి పంటను కొనాలని పార్లమెంట్లో ప్రశ్నించాడు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ప్రశ్నించాడు. అదానీ విషయంలో కూడా కేంద్రంపై విమర్శలు చేశాడు. మణిపూర్ విషయంలో కూడా కేంద్రాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించాడు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రూపాయి పతనం మీద జరిగిన చర్చలో వాగ్వాదానికి కూడా దిగాడు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా 2022 అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు 12 రోజుల పాటు తెలంగాణలో జరిగిన భారత్ జోడో యాత్రను విజయవంతం చేయడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర వహించాడు. భారత్ జోడో యాత్రకు స్ఫూర్తిగా హద్ సే హద్ జోడో యాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 2023 జనవరి 26న రేవంత్ రెడ్డి తన పాదయాత్రను మొదలుపెట్టాడు. రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల పాదయాత్రను మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. పాదయాత్ర ఆగిపోయినా కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడడం మాత్రం ఎప్పుడూ ఆపలేదు. రేవంత్ రెడ్డి తరచుగా ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలకు ప్రభుత్వ తప్పిదాలను నిరంతరం వివరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను తనలో చేర్చుకున్నట్లే 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీలో చేర్చుకుంది. గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన పన్నే తిరిగి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ పార్టీ ఎమ్మెల్యేలను చేజార్చుకోవడం రాజకీయంగా కొంత ఎదురు దెబ్బ అని చెప్పాలి.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు కాస్త తలనొప్పిగా మారాయి. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రతి నాయకుడు పార్టీలో ఆధిపత్యం కోసం చూస్తూ ఉండడం, నాయకులు పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనకపోవడం, పార్టీ నాయకులు ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడి చాలా మంది సైలెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారాయి. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పనిచేయడానికి అసలు సుముఖంగా లేదు. రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చిన 3.5 సంవత్సరాల్లోనే అధ్యక్ష పదవి చేపట్టడంతో రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న చాలా మంది ఈ విషయంలో అసహనంతో ఉన్నారు. అలా పార్టీ తీరుపై అసహనంతో ఉన్న చాలా మంది నేతలు బహిరంగంగానే మీడియా ముందుకొచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ వ్యవహారాలన్నీ ఆ పార్టీని ప్రజల ముందు చులకన చేస్తున్నాయి. ఎంత బలమైన అధ్యక్షుడు ఉన్నా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అంటే ఆ అధ్యక్షుడికి మిగతా సభ్యుల తోడ్పాటు కూడా ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే కరువైంది. ఈ వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధిష్టానం గమనిస్తూనే ఉంది, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా కూడా పార్టీలో పూర్తి స్థాయి ఏకాభిప్రాయం మాత్రం రావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత కలహాలు ప్రత్యర్థులకు అధికార పార్టీకి వరంగా మారాయి. దాంతో రేవంత్ రెడ్డి ఎంత బలంగా పోరాడుతున్నా ఆశించినంత ఫలితం మాత్రం రావడం లేదు. ఎప్పుడైనా ఒక నాయకుడు అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ నాయకుడికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకూలంగా మారుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కాంగ్రెస్ వైపు తిరిగింది. ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి సాధించిన విజయం అని చెప్పాలి. అంతేకాకుండా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి గౌరవప్రదంగా వచ్చి కాంగ్రెస్లో చేరడంతో తెలంగాణలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా మారింది. ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో పెద్ద మేలు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించడం మానేసి ముందుగా ఎలా గెలవాలో ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది అనేది చాలామంది అభిప్రాయం. కాబట్టి పార్టీలో ఉన్న ఈ సమస్యలన్నీ పరిష్కరించుకొని అధికార పార్టీ అడ్డంకులు చీల్చుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం రేవంత్ రెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యం. విమర్శించడం అంటే కేవలం అవతల వ్యక్తులను తిట్టడం మాత్రమే అనుకునే రాజకీయ నాయకుల్లా కాకుండా నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ డేటా ప్రకారం మాట్లాడుతూ విమర్శించే విషయం గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడడం ఆయన ప్రత్యేకత. నేటి తరం రాజకీయాల్లో రేవంత్ రెడ్డి లాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు. కాలం ఎంతోమంది రాజకీయ నాయకులను మనకు పరిచయం చేస్తుంది. కొందరు మాత్రమే ప్రాంతాలకు అతీతంగా అభిమానులు సొంతం చేసుకోగలుగుతారు. రేవంత్ రెడ్డి విషయంలో జరిగింది అదే. ఆయన రాజకీయ జీవితం అంత సులభంగా ఏం సాగలేదు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే కనీసం జెడ్పీటీసీ టికెట్ కూడా ఇవ్వలేదు నమ్ముకున్న పార్టీ. ఆ పరిస్థితుల్లో జెడ్పీటీసీగా గెలిచి స్వతంత్ర అభ్యర్థిగా అధికార పార్టీకి ఎదురెళ్లి మరీ ఎమ్మెల్సీ అయిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. ఆ తర్వాత అధికార పార్టీ రమ్మన్నా కూడా ప్రజా సమస్యలపై పోరాడాలన్న తపనతో ప్రతిపక్షంలో చేరాడు రేవంత్ రెడ్డి. అదే ఆ రోజు అధికార పార్టీలో చేరి ఉంటే అధికారాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండేవాడు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల వల్ల ఒక పార్టీకి అధ్యక్షుడు అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కుట్రలు చేసి ఎమ్మెల్యేలను లాక్కున్నాయి. కంచుకోటగా భావించిన సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ పగబట్టి మరీ ఓడిస్తే అధికార పార్టీ బలంగా ఉన్న చోట ఎంపీగా గెలిచి తనదైన రీతిలో ప్రతీకారం తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలో తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత కూడా ఆ పార్టీలో ఉన్న చాలామంది అసంతృప్తుల మధ్య రాజకీయాలు చేస్తూ వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాడు. రాష్ట్రంలో మరే బలమైన నాయకుడు ఉండకూడదు, ఒకవేళ ఉంటే అది మన పార్టీలో అయినా ఉండాలి, లేక ఓడిపోయి రాజకీయాలకు దూరంగా అయినా ఉండాలి అనుకునే ప్రభుత్వానికి లొంగిపోయి చాలామంది మంత్రి పదవులు అనుభవిస్తూ అదే పెద్ద విజయంగా భావిస్తున్నారు. అలాంటి రాజకీయ నాయకులకు నాకు చాలా తేడా ఉంది అంటూ తానేంటో నిరూపించుకునే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది రేవంత్ రెడ్డి గారి గురించిన కొన్ని విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, రేవంత్ రెడ్డి గారిపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.